తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా, లోకము పుట్టినది మొదలు మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించగర. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది నిలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు రావుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు పూలను నన్ను గనపరచును. నా నిమిత్తము నేను చాలు. థ్యాంక్ యూ. ఇక్కడ అద్భుతమైనటువంటి మాట ఏంటని మనం ఆలోచన చేస్తే ఒకటే మాట, ఇదిగో నేను ఇప్పుడే ఒక నూతన క్రియ చేస్తా ఉన్నాను, అది నువ్వు గ్రహించావా అని దేవుడు ప్రశ్నిస్తాడు. హల్లెలూయా. నీ కొరకు నేను ఇప్పుడే ఒక నూతనమైనటువంటి కార్యాన్ని చేయదలిచాను, అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు దాన్ని ఆలోచన చేసావా? 2025 సంవత్సరంలో జరగకపోయినటువంటి అన్ని కార్యక్రమాలు ఏవైనా కానివ్వండి, అవన్నీ కూడాను ఈ ఏడాది జరిగించడానికి దేవుడు ఇష్టపడి ఉన్నాడు. నేను ఇందాక మీకు చెప్పాను, ఏం చెప్పానంటే 65వ కీర్తన 9 నుంచి 11 వచనాల్లో ఉన్నటువంటి మాట. ఈ ధరాతలాన్ని దేవుడు దాన్ని సారవంతంగా తయారు చేశాడు, ఫలభరితంగా అది ఉండటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ భూమిపై ఉన్నటువంటి ప్రకృతి ప్రాణులన్నీ కూడా దేవుని యందు సుఖించి సంతోషించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము ఈ యెషయా గ్రంథము 43:19 కనుక అన్వయించుకున్నట్లయితే, నేను ఇప్పుడే నీ యందు ఒక నూతన కార్యాన్ని చేయటానికి నేను ఇష్టపడి ఉన్నాను, నువ్వు సిద్ధపడ్డావా అన్నది దేవుని యొక్క క్వశ్చన్. ఈ ధరాతలాన్ని దేవుడు ఫలభరితంగా ఉండడానికి దేవుడు దీవించాడు. అయితే ఇప్పుడు మనం సంతోషిస్తూ ఉన్నాం, మనకు ఆహార ధాన్యాలు దొరుకుతున్నాయి, అన్ని సీజన్లో అన్ని పండ్లు ఫలహారాలు దొరుకుతూ ఉన్నాయి. మీరు నేను మనం కూడా చాలా ఫలభరితంగా అభివృద్ధి కలిగించుకోవాలంటే కనుక మన హృదయం అనే ఈ పొలాన్ని ప్రభు కోరినట్లుగా సిద్ధం చేసుకోవాలి. అర్థమైంది? మన హృదయం అనేటటువంటి ఈ పొలాన్ని దేవుడు చేస్తున్నటువంటి వ్యవసాయంలో ఇది చదునవ్వాలి. దేవుడు విత్తేటటువంటి వాగ్దాన విత్తులు అది ఫలభరితంగా ఉండటానికి ఈ హృదయం అనేటటువంటి హృదయం అనేటటువంటి పొలం సిద్ధమవ్వాలి. అయితే ఈ 2026లో నువ్వు చాలా ఫలభరితంగా ఉండగలుగుతావు. మనముంటాం. లేకున్నట్లయితే ఎన్ని మార్లు మనం గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినా కానీ మనలో చేస్తూ ఉంటారు కదా, ఏమి ప్రయోజనం లేదు. అదంతా ఇందాక బ్రదర్ గారు అన్నారు, గొంగలి పురుగు సీతాకోక చిలుకలాగా. అవును, మన జీవితం ఇలాంటివే. మనం మార్పు చెందాలనుకుంటే వాటిలాగా 21 రోజులు అది ఆ గూడి లోపల ధ్యానంలో ఉండిపోద్ది. తద్వారా ఆమె రెక్కలు కూడగట్టుకొని మంచి సీతాకోకచులుగా చూడడానికి చాలా ఆహ్లాదకరంగా, ఆనంద కనులకు విందుగా, చాలా వినోదభరితంగా ఆమె ఎగురుకుంటూ బయటకు వస్తూ ఉంది కదా. చాలా వింతైన విషయాలు వాటి నుండి మనం నేర్చుకోవడానికి దేవుడు ప్రకృతిలో దాచి ఉంచాడు. ప్రతిదీ కూడా మనకు ఒక లెసన్, పాఠం. మన జీవితాలు మనం నేర్చుకోవాలి. అన్నీ వింటాం, అన్నీ చేస్తాం, కానీ సమయం వచ్చేటప్పటికి మాత్రం శరామాములే, మళ్ళీ లాభం లేదు, మళ్ళీ అది క్రైస్తవ జీవితం అనిపించుకోదు. సో కనుక ఈ ఏడాది నువ్వు ఫలభరితంగా ఉండాలనుకుంటే అది దేవుడు ఇప్పుడే ఆ నూతన కార్యాన్ని జరిగిస్తానని దేవుడు అంటున్నాడు. ఆయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అక్కడ జరిగించిన కింద లేఖన భాగాలు రాసి ఉంది. అసాధ్యము అన్న దగ్గర సుసాధ్యమైనటువంటి క్రియేషన్ చేస్తూ ఉన్నాడు అక్కడ. ఆ లేఖన వచనాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇవన్నీ తయారు చేసినటువంటి దేవుడు నీ కొరకు ఎన్నైనా ఏవైనా చేయలేడా? ఈ ఏడాది నీ కొరకు దాచినటువంటి బహుమానాలు, నీ కొరకు చేయాల్సిన నూతన కార్యాలు, నీ కొరకు చేయాల్సినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు అదే దేవుడు చేయుడా?
ప్రైజ్ గాడ్, ఆమేన్. చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు చేస్తాడు ఆయన, చేయగలుగుతాడు, చేస్తాడు ఆయన. కనుక సంఘమా, మనం జ్ఞాపకం చేసుకుందాము, దేవుడు నీ కొరకు ఈ ఏడాది ఫలభరితంగా నిన్ను ఉంచాలని, తర్వాత నువ్వు చాలా సంతోషంగా ఈ ఏడాది అంతా గడపాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇందాక ఆరాధన పాఠ్యభాగంలో మనం చదువుకున్నాము, ఆ నూతన కార్యాన్ని నీలో నేను మొదలుపెట్టున్నాను, నువ్వు ఇష్టపడుతున్నావా, దాన్ని నువ్వు ఒప్పుకుంటున్నావా, నేను నీ జీవితంలో చేయాల్సినటువంటి నూతన కార్యాలు నువ్వు జరిగించుకోవటానికి, లేకుంటే నేను చెప్పింది నువ్వు చేయటానికి సిద్ధపడ్డావా అని దేవుని యొక్క క్వశ్చన్. తల్లిదండ్రులు పిల్లలకి ఏదని చెప్తే చేస్తే భేష్, లేకుంటే వాళ్ళు చెప్పిన తర్వాత తల్లిదండ్రుల వంకనే ఇలా చూసామనుకో, అది వేరు ఉంటుంది కదా ఏమ్మా, నిజం. అట్లా కాదు, మనం ఇందాకే అనుకున్నాం, ఎంతో వినయము, ఎంతో విధేయత, ఎంతో నమ్రత, ఎంతో భయం భక్తి, ఒకరి ఎరడల మనం ఒకరు ఉండుట మనం అభివృద్ధి చెందటానికి చాలా దోహదపడుతుంది. నేను నేర్చుకున్నాను నా జీవితంలో ఏంటంటే, పెద్దల నుండి ఆశీర్వాదం పొందాలంటే వాళ్ళ వీక్నెస్ మనం పట్టుకోవాలి. సత్యనారాయణ రాజు గారు ఉన్నారు, ఈయన నడవటానికి ఇప్పుడు ఈ కర్ర చేయుతో ఇవ్వాలి మనం. అమ్మయ్యా, జకర్యా బాబు నా కొరకు ఈ కర్ర తీసుకొచ్చి ఇచ్చాడు అని చాలా హృదయంలో ఆనందం తనకు కలుగుతుంది. అలాగే మనం సంఘ జీవులం కనుక ఒకరి యొక్క ఆశ్రయం ఇంకొకరికి ఖచ్చితంగా ఉంటుంది, ఒకరి యొక్క సహాయం ఇంకొకరి యొక్క సహకారం ఖచ్చితంగా ఉంటుంది. అది మనం తెలుసుకొని ఆ ప్రకారంగా నడవగలిగితే, మీ సహాయం నాకు, నా సహాయం నేను, ఈ విధంగా మనం సంఘముగా చాలా బలోపేతం అవ్వగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓవయ్యా పెద్దగా చెప్పడానికి వచ్చినావు అని అనుకుంటే ఏం లేదు, మళ్ళీ చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి చెప్పాలి. మీరు చక్కగా దాన్ని అన్వయించుకొని జీవితాన్ని మలుచుకుంటే అది దేవునికి మహిమ, మన జీవితాలకు క్షేమం. రైట్, ఈ సందర్భంలో కాస్త మనం ముందుకు వెళ్ళిపోదాము. కనుక ప్రభు నీ ఎడల నేను ఒక నూతన కార్యాన్ని జరిగించాలని ఇష్టపడతాను. ఓ సంఘమా, కల్వరి వర్షిప్ టెంపుల్ కుటుంబ సంఘమా, మరి మీరు ఈ నూతన కార్యాన్ని జరిగించుకోవడానికి ఇష్టపడ్డారా అని దేవుని ఒక క్వశ్చన్ కదా. ఇప్పుడు నేను మీకు చెప్పాను, ఈ ధరాతలం అంతా కూడా దేవుడు సిద్ధపాటు చేసి రకరకాల కాలాల్లో ఆయన రకరకాలైనటువంటి ఉత్పత్తులు దేవుడు దయచేస్తూ ఉన్నాడు. ప్రతి ప్రకృతి ప్రాణులందరికీ, ఈవెన్ మానవ జాతికి ఇవ్వట్లేదా? ఇప్పుడు రకరకాలుగా, ఇప్పుడు వేసవికాలం కొరకు ఇప్పుడే మామిడి పూతను ఇప్పుడే దేవుడు ఇచ్చేసాడు మనకి. వేసవి మీద వచ్చేసింది, మొన్న మేము విన్నాను, ఆల్రెడీ పోసుకొని మేము అగో బ్రదర్కి ఇచ్చామని కూడాను సరిగ్గా బ్రదర్గా చెప్పారు. దేవుడు ఎంత దయా సహృదయుడు ఆయన. మానవ జాతికి ఎప్పుడు ఏం కావాలో ఆయన ఇచ్చే దేవుడు, అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు. కనుక నీ జీవితానికి, నీ వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి, మన సంఘ జీవితానికి ఏం కావాలో అవి దయచేసే దేవుడు ఆయన ఉన్నాడు. కనుక మనము మన జీవితంలో ఆ కార్యాలు జరిగించడానికి మనము అనువుగా ఒదిగిపోవాల్సినటువంటి అవసరత అక్రత ఉంది. నేను అంటాను, ఈ ధరాతల యొక్క, ఈ భూమి యొక్క మొదటి మాట, దేవుడు చదును చేయంగా, విత్తనాలు విత్తంగా, ఆయన ఎలా అనుకుంటే అలా ఇది మలచబడిందా లేదా నాకు చెప్పండి. మలచబడింది. ఈ ప్రకృతి, ప్రాణులు, కాలము, సమయము అంతా కూడాను ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన కలుగజేశాడు, రైట్. కానీ ఇవన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అపోస్తుల కార్యము మొదటి మాట, అపోస్తుల కార్యము నేను 3 మాటలు చెప్తాను. అందులో మొదటి మాట ఏంటంటే, అపోస్తుల కార్యము మొదటి అధ్యాయము 7వ వచనం. ఒక్కసారి త్వరగా మనం చదువుదాం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఆయన ఉంచాడు. చాలు, థ్యాంక్ యూ. విన్నాం కదా, అది అవసరం లేదు. థ్యాంక్ యూ. కాలములు, సమయములు ఇవన్నీ కూడాను ఆయన స్వాధీనంలో ఉన్నాయంటే, సకల ప్రకృతి ప్రాణుల యొక్క జీవనాధార ఈ మనుగడంతా కూడాను ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి. ఆయన స్వాధీనంలో ఉన్నాయి కనుక, ఆయన చెప్పినట్లుగా అవి వింటున్నాయి కనుక ఈరోజు మనం సస్యశ్యామలంగా, మరి ఈ భూమి రకరకాలైన పంట ఉత్పత్తులు మనకిస్తున్నాయి కాదంటారా? ఎప్పుడు ఏం కావాలో అవి మనకు పండుతున్నాయి. మనం విత్తనం కదా వేస్తూ ఉన్నాము, కానీ దాన్ని
నీరు పోసేవాడు, తర్వాత అది ఫలాభివృద్ధి చేసేవాడు ఆయనే కదా, అవునా లేదా? కనుక ఇవన్నీ కూడాను ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన స్వాధీనంలో ఉన్నాయి కనుకనే ఇవన్నీ కూడా చాలా సస్యశ్యామలంగా సమృద్ధిగా పండుతుంది. మరి ఈ ఏడాది నువ్వు ఆయన స్వాధీనంలో ఉంటే, మనము ఆయన స్వాధీనంలో ఉంటే, అవి పండుతుంటే మనం మాత్రం ఫలభరితంగా ఉండలేమా? ఉంటాం. చాలా సింపుల్. అవన్నీ కూడాను ఆయన స్వాధీనంలో ఉన్నాయి. సమయము, కాలము, ప్రకృతి, ప్రాణులు అందరు కూడాను ఆయన స్వాధీనంలోనే ఉన్నాయని కూడాను చెప్తా ఉంది. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 12:10. యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో కూడాను ఈ మాట చేర్చబడింది. మనం ఒక్కసారి చూద్దాం. జీవరాశుల ప్రాణమును, మనమందరి యొక్క ఆత్మలు కూడాను ఆయన వశంలోనే ఉన్నాయి. హల్లెలూయా అండి. సంఘమా, కాలములు, ప్రకృతి, ప్రాణులు, జీవరాశులు, ఈవెన్ మనుషుల యొక్క ఆత్మలు కూడాను ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి. కనుక ఆయన ఎలా దీన్ని మలుచుకోవాలంటే అలా మలుచుకోగలుగుతాడు. మనం కూడాను ఈ సత్యాన్ని ఎరిగినటువంటి మనము ఆయన స్వాధీనంలో ఉంటే కనుక నీ కొరకు ఏదైతే నూతన క్రియ చేస్తానన్నాడు కదా, మొదటి మాట నువ్వు ఆయనకి స్వాధీనంగా ఉండాలి అన్నటువంటి క్రియ. మొదటి క్రియ నువ్వు ఆయనకి వశమై ఉండాలి అన్న దేవుని యొక్క అభిష్టమై ఉంది. భర్తకు భార్య వశమై ఉంటే అభివృద్ధి జరుగుతుంది, కాదంటారా? అవును. ఒకరికి ఒకరు స్వాధీనంలో ఉండాలి, ఒకరికి ఒకరు లోబడి ఉండాలి, ఒకరి ఒకరు హద్దు దాటకుండా వారి యొక్క ధర్మ సూత్రాల ప్రకారంగా జీవించగలగాలి. ఇదే అసలైనటువంటి రహస్యం. దేవుడు చేసే క్రియ ఇది జరిగించాడు ఆయన. ఇది మరణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక దీన్ని నువ్వు కలిగి ఉండడం ద్వారా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఈ ఏడాది 2025లో ఏదైతే జరగలేదో 2026లో జరిగించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆటోమేటిక్గా నువ్వు ఈ సూత్రాన్ని అప్లై చేసుకుంటే ఢక్ అది రిజల్ట్ నువ్వు చూస్తావు, అంతే. కనుక సంఘమా, ఈ సందర్భంలో మొదటి నూతన క్రియ నీవు ఆయన స్వాధీనంలో ఉండాలి, అంతే. సింపుల్గా ఈ ప్రకృతి, ప్రాణులు, కాలములు, సంవత్సరాలు ఇవన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి కనుక ఈ మానవ జగత్తులో ఉన్నవన్నీ కూడాను ఆయన అనుకున్నట్లు జరుగుతున్నాయి కనుక మనం అన్నీ కూడాను అనుభవించగలుగుతున్నాము. నీవు ఆయనకు లోబడి ఉన్నట్లయితే నీ జీవితంలో ఈ నూతనమైనటువంటి ఈ దేవునికి దాసోహం అనేటటువంటి ఆశీర్వాదం నీ సొత్తు, నీ సొంతం చేయటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేనేమంటానంటే దేవునికి మరి దాసోహం అవ్వటానికి మరి ఇశ్రాయేలు, యూదా ప్రజలు బానిసత్వం నుండి దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన నడిపిస్తూ ఉంటే మీకు పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తానని దేవుడు అన్నాడు. అవునా? మనము ఆయనకి ఆయన స్వాధీనంలోకి వెళ్ళాలి, ఆయన స్వాధీనంలోనే మనం ఉండాలి. ఆయన నీకు ఏం చెప్తే అవి నువ్వు చెయ్యాలి, అంతే. నువ్వు తిరుగుబాటు చేస్తే ఏం లాభం లేదు. మళ్ళీ ఆయన చెప్పింది ఒకటి, నువ్వు ఇంకోటి చేస్తూ ఉంటే ఏం ప్రయోజనం లేదు. ఈ ఏడాది మాత్రం గడిచిపోతూ ఉంటుంది, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఎక్కడేసిన గొంగలి ఎక్కడ, ఇంకెక్కడ సీతకొక శీలక, ఇంకెక్కడ మనం ఎగురుతాం? అవును. కనుక నీ ఎడల ఆయన నూతన క్రియ జరిగిస్తానని దేవుడు అన్నాడు. దానికి బీజం ఎక్కడ పడాలంటే నువ్వు ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి, అంతే. మొదటి మాట. తప్పకుండా ఆయన యొక్క నూతన క్రియ నీ జీవితంలో నువ్వు ఫలభరితంగా ఈ భూమి మీద నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు, నీ సమాజం కొరకు, నీ భవిష్యత్తు కొరకు ఆయన నీ విషయంలో అద్భుత ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు ఆయన. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 36:26 నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి చాలు. థ్యాంక్ యూ అమ్మ.
సంఘమా, రెండో దేవుడు చేసే నూతన క్రియ ఏంటంటే మీ హృదయాన్ని నేను నూతనంగా చేస్తాను అని దేవుడు ఇక్కడ అన్నాడు. మీ హృదయాన్ని నేను నూతనంగా చేస్తాను అని అన్నాడు. ఎట్లా నూతనం అవుతుంది? ఎట్లా ఆయన నూతనం చేస్తాడు? ఆయన సింపుల్గా చెప్పాడు. ఆయన మన హృదయాలు నూతనం అవ్వాలంటే ఇందాక మనం ఆయనకి మరి ఆయన స్వాధీనంలో ఉండాలని మొదటి మాట నేను జ్ఞాపకం చేశాను. రెండో మాట ఏంటంటే ఆయన మన జీవితంలో తన నూతన కార్యాన్ని మనం చూడాలనుకుంటే ఈ ఏడాది చాలా ఫలభరితంగా నువ్వు 2026లో నీవు నీ కుటుంబం వర్ధిల్లాలంటే కనుక మనం ఏం చేయాలంటే మన హృదయాలు ఆయన చేస్తున్నట్టుగా నూతనమైపోవాలి. నూతన సంవత్సరం వచ్చింది, ఏవో పెట్టుకున్నాము, క్రాకర్లు కాల్చాము, ఇది చేసాము, అది చేసాము, అన్ని చేసాము, అంతా అయిపోయింది, అప్పుడే ఆరిపోయింది, అయిపోయింది కథం. నువ్వు వెలిగించబడాలి, నువ్వు నూతనపరచబడాలి, నీ మనస్సు మారిపోవాలి, నీ పాత పద్ధతులంతా కూడాను పోవాలి, నీ పాత రోత బ్రతుకంతా కూడా తుడిచివేయబడాలి. దాన్ని నువ్వు కంటిన్యూ చేస్తూ ఉంటే దేవుని యొక్క నూతనమైనటువంటి క్రియ నీకెక్కడ జరుగుద్ది? జరగదు. జరగడానికి అడ్డకట్ట ఎవరంటే నువ్వే. దానికి దేవుడు జరిగిస్తానంటున్నాడు. ఆయన చెప్పినట్లు నువ్వు వినాలి కదా. టీచర్ గారు కృతి కెన్రీ నువ్వు రాయ్, జస్వంత్ రాయ్, ఊ ఈ ఊ రూ బండిరా, ఆ తర్వాత కాకా కీకి ఒకట్లు ఏబిసిడీలు అంతా నేర్చి లాస్ట్కి ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోతారు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్లుగా టీచర్ గారు చెప్పినట్లుగా చేస్తున్నారు కనుక. టీచర్ గారు చెప్పింది ఒకటి, మనం చేసేది ఒకటి అయితే ఆ తర్వాత 30 ఏళ్ళ తర్వాత జగన్నాథ టీచర్ గారు నాకు చెప్పారు, అబ్బా అందుకే నాకు అయిపోయింది అని అనుకుంటాం మనం. అవునా లేదా? అని చాలామందికి ఎక్స్పీరియన్స్ ఇవి ఉన్నమాట. కనుక కాదు, దేవుడు అన్నాడు నేను నీ ఎడల ఒక నూతన క్రియ చేయాలి అని అన్నాడు. ఆయన మొదటి మాట, నువ్వు ఆయన స్వాధీనంలో ఉండాలి, ఆయనకి నడిపిస్తున్నట్లుగా నువ్వు నడుస్తూ ఉండాలి. రెండోది, నీ హృదయాన్ని పరివర్తన చేసుకోవాలి. ఆయన స్వాధీనంలో నువ్వు ఉన్నప్పుడు నీ హృదయం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో నీ హృదయం అచ్చం అలాగే ఉండాలి. నీకు నూతనమైనటువంటి హృదయం ఇస్తానన్నాడు కదా, నువ్వు చేసుకోవాలి. నీ మనస్సు నూతనంగా మార్చుకోవాలి. రాజైన దావీదు ప్రార్థించాడు. 51వ కీర్తనలో 10వ వచనంలో ప్రార్థన చేస్తాడు ఆయన. ప్రభువా, చదవండి, ప్రభువా నా మనస్సు నూతనంగా కలుగచేటు దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయు, నా అంతరంగములలో స్థిరమైన మనస్సును ఆమెంచాలి. ఇదండి మన జీవితం. ఆ రూట్ కెనాల్ నుండి పవిత్రత రావాలి. అక్కడి నుంచి ఆంతర్యంలో మార్పు రావాలి. ఆంతర్యంలో మార్పు దేవుడు కోరుతా ఉన్నాడు. నూతనమైన హృదయాన్ని నేను నీకు ఇస్తానన్నాడు. ఇది నువ్వు కలుగజేసుకోకపోతే చూడ్డానికి అవుట్లుక్ ఎపీరియన్స్ అంతా చాలా బాగుంది, అబ్బా సులక్షణంగా అబ్బాయి ఉన్నాడు, సులక్షణంగా అమ్మాయి ఉంది అని అన్న తర్వాత మనం జతపరిచిన తర్వాత అసలైన రహస్యాలు బయటపడతాయి. 1 సంవత్సరము 2 సంవత్సరాలకి గందరగోళమే. అవునా లేదా? అందుకే హృదయ పరివర్తన అనేది దేవుడు కోరుతాడు. రెండో విషయంలో, నీ యొక్క హృదయాన్ని నూతనం చేస్తాను, మాంసపు గుండె ఇస్తాను, నా ఆత్మనికి ఇస్తాను అని దేవుడు అక్కడ అంటున్నాడు ఆయన. సో అలా మనం దేవునికి వెసులుబాటు కలిగించినప్పుడు మన జీవితాల్లో ఈ ఏడాది అద్భుతమైనటువంటి ఫలములు మనం ఫలించడానికి ఈ హృదయం అనే పొలంలో దేవుడు విత్తే వాగ్దాన వాక్యములు చాలా ఫలభరితంగా ఉంటాయి. అర్థమవుతుందండి? నీ హృదయం అనేటటువంటి ఈ పొలము ఆయన కోరినట్లుగా సదునైపోవాలి. ఆయన కోరినట్లుగా ఇది వ్యవసాయం కొరకు సిద్ధపాటు అవ్వాలి. పంటలు పండడానికి, నువ్వు ఫలభరితంగా ఈ ఏడాది చాలా గొప్ప అభివృద్ధి సాధించడానికి ఈ హృదయము చాలా ఆయన నచ్చినట్లుగా వ్యవసాయం కాబడాలి. అప్పుడే ఇది చాలా ఫలభరితంగా పండడానికి యోగ్యమవుతుంది. నేను చెప్పే ఇంకొక మాట ఏంటంటే, మనం ఎప్పుడైనా కానీ ఒక విత్తనం వేస్తాం కదా, విత్తనం వేసిన తర్వాత దానికి అలా ఇడిచేస్తామా? మొక్కయి మొలిచిన తర్వాత దాని చుట్టూ ఉన్నటువంటి ఆ గచ్చ పొదలు ఇవి మనం తీసేస్తూ ఉంటాం కదా. తీసేసి దానికి జాగ్రత్తగా చేస్తూ ఉంటాం. జాగ్రత్తగా చేస్తూ ఉంటే అది ఎదిగి
అది తప్పకుండా మనకు పూలు పూస్తాయి, ఫలాలు ఇస్తాయి, మనం అనుభవిస్తాం. అలాగే మన జీవితంలో దైవ కార్యం జరగాలంటే ఈ హృదయం అనేటటువంటి పొలము ఆయన కోరుకున్నట్లుగా నూతనపరచబడాలి. అప్పుడు సారవంతమైన భూమిగా ఈ హృదయంలో ఆయన విత్తేటటువంటి వాగ్దానం మొలకెత్తి చాలా ఫలభరితంగా ఈ ఏడాది అంతా కూడాను ఎవరిపై నీ లక్ష్యం అవసరం లేదు. దేవుడే నీకు అంత ఫలభరితమైనటువంటి జీవితాన్ని, నీకు సమృద్ధి జీవితాన్ని ఆయన ఇచ్చి నడిపిస్తాడు. ఈ నూతనమైనటువంటి అనుభవము నీలో ఉండాలి. మొదటిది ఆయనకి స్వాహ అవ్వాలి, రెండోది నీ హృదయ పరివర్తన ఉండాలి, మూడోది ఏంటంటే ఈ అనుభవంలో నువ్వు నడుస్తూ ఉండాలి. ఒకసారి దేవుడికి చెప్పాడు, చేసిన తర్వాత ఈరోజు ప్రభువా 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 అనుకొని మళ్ళా యథావిధిగా రేపు యథారాజా తదా ప్రజ అయితే మళ్ళా లాభం లేదు. అర్థమైందండి? 3 మాటలు అన్నాం కదా. ఒకటి, మనం ఆయనకి దాసోహం అయిపోవాలి అంతే. సిరికి దేవునికి ఎన్నడు కూడాను దాసులం కాజాలము, లోకానికి దేవునికి ఎన్నడు కూడాను దాసులం అంటే కొలవలేము ఆయనకి. ఆ విధంగా ఇటు అటు 2 పడవలు కాలు వేస్తే నట్టేట మునుగుతాము అన్నట్టుగా. కనుక చెప్పే దేవుని యొక్క వాక్యం ఏమంటే, నువ్వు ఉంటే నాకైనా ఉండు, లేకుంటే లోకానికైనా వెళ్ళిపో. నువ్వు వస్తే నా కొరకు కాదు, నీ కొరకే. కనుక మొదటి మాట ఏంటంటే, మనము దేవునికి స్వహాయి ఉండాలి, అంటే దేవునికి మనం దాసోహమై ఉండాలి, దేవునికి దాసులుగా మనం ఉండాలి. ఇంకా లోకం వైపు మనం తేరి చూడాల్సిన పనేం లేదు. రెండోది, మన హృదయాన్ని ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం పరివర్తనలోకి తీసుకురావాలి. ఎలా జరుగుద్ది ఆ పరివర్తన? సింపుల్గా చెప్పేస్తా, నేను ముగిద్దాను. దేవుని వాక్యం ఎప్పుడు కూడాను మనం వింటూ ఉండాలి. వినుట ద్వారా పవిత్రత అనేది చేకూర్చబడుతుంది. సింపుల్గా యేసుప్రభు వారు భూమి మీద ఉండేటప్పుడు చెప్పారు. ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట ఉంది. ఇప్పుడు నేను మీకు కొన్ని మాటలు చెప్తున్నాను, ఈ మాటలు వింటున్నారు కదా, ఈ మాటలు మీరు వింటున్నది మీరు పవిత్రులై ఉన్నారు అని ప్రభు వారు చెప్పారు. నేను మీతో చెప్పిన మాటను బట్టి రాజైన దావీదు గారు అన్నారు, ప్రభువా నీ యొక్క వాక్యం చేత నా నడత, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే నీ యొక్క వాక్యము మా జీవితాల్లో సరి చేసుకునడం ద్వారా కదా అని అన్నాడు ఆయన. హల్లెలూయా. రాజంతటి వాడు దావీదు గారు ఆ మాట అంటే మీరు నేను మనము ఎంతటి వారము. కనుక పవిత్రత ఎక్కడుంది అంటే దేవుని యొక్క మాట సావధానంగా వినాలి, ఆ ప్రకారంగా మలచబడాలి. మన హృదయము ఈ హృదయము బాగా విస్తారమైనటువంటి పంటలు పండడానికి ఇది పవిత్రపరచబడుతుంది, సారవంతమైన భూమిగా మారిపోతుంది. సో ఆ దేవుని యొక్క మాటలు వినటం ద్వారా మనం పవిత్రతలోకి సరి చేసుకునడం ద్వారా పవిత్రతలోకి రాగలుగుతాం. తర్వాత యేసుప్రభు వారు ఇంకా హైడోస్, అంటే అది చెప్పాలంటే యాంటీడోస్, ఆయనే భూమి మీదకి వచ్చి ఆయన రక్తాన్ని మన పాపం నివృత్తి అయిపోవటానికి, పాపరహితులుగా చేయటానికి ఆయన రక్తాన్ని ఒలిగించాడు. హల్లెలూయా. కనుక మొదటిది ఏంటంటే ఆయన వాక్యం వినాలి, విన్న ప్రకారంగా మన పాపాలు, మన శాపాలు, లేకుంటే మన యొక్క ఏవో తప్పిదాలు ఇవన్నీ కూడాను ఆయన చెంత ఒప్పుకుంటూ ఉన్నట్లయితే పవిత్రత, పరిశుద్ధత అనేది మన హృదయానికి కలుగుతుంది, నూతనత్వం అనేది వస్తూ ఉంది. తద్వారా ఈ యొక్క హృదయం అనేటటువంటి పంట పొలము సిద్ధమవుతుంది. దేవుడు విత్తేటటువంటి ఆ వాగ్దానము విత్తి అవి అక్కడ మొలకెత్తి చాలా చక్కగా ఎక్కువ ఫలభరితంగా ఉండడానికి. మూడో మాట ఏంటంటే, ఈ అనుభవంలోనే నువ్వు ఎప్పుడు ఉండాలి, ఇదే అనుభవంలో నువ్వు ఎప్పుడూ ఉంటుండాలి. దావీదు గారు ఒకసారి తప్పు చేసిన తర్వాత, టర్న్ అయిన తర్వాత మళ్ళీ తిరిగాడా? తిరగలేదు. అలా నడుచుకుంటూ ప్రభు వైపు చూస్తూ ప్రభు కొరకు తన జీవితాన్ని త్యాగం చేశారు. చాలామంది తిరిగారు, కొంతమంది తిరిగారు. నేను మీకు జ్ఞాపకం చేస్తాను, కొంతమంది పేర్లు మనం జ్ఞాపకం చేసుకొని మనం ముగించేద్దాం. లోతు భార్య వెనక్కి తిరిగింది, లోతు గారు చూడలేదు, ముందుకు సాగిపోయారు. నోవాహు తన భార్యతో, తన కుటుంబంతో వెనుదిరకుండా దేవుడు చెప్పినట్లుగా చేసి కొత్త సృష్టించాడు ఆయన. అవునా? కొత్త సృష్టిలోకి రాగలిగాడు ఆయన. దేవుడు చెప్పినట్లుగా చేసి అతను న్యూ క్రియేషన్లోకి రాగలిగాడు. తర్వాత ఇంకా మనము ఆలోచన చేసినట్లయితే
యోనా కూడాను ముందు గాబరపడ్డాడు, ఏవో అనుకున్నాడు. తర్వాత దేవుడు చెప్పినట్లు చేసి ఆయన మరలా దీవించబడ్డాడు. నినివే పట్టణస్థ ప్రజలందరూ కూడాను ప్రభు వైపు తిరిగి వారు మరలా దీవించబడ్డారు. సంసోను మాత్రము అకాల మృత్యు చెందాడు. ఎందుకు? ఆయన హృదయాన్ని ప్రభువుని కొరకు నేను నూతన క్రియ చేస్తానంటే కూడాను ఆయన టర్న్ అవ్వలేదు, తనకు నచ్చినట్లుగా బ్రతికించాడు. సో ఈ రాత్రికాల సమయంలో మనం కూడా సంఘమా దమస్కు మార్గంలో పౌలు కూడాను సౌలు కూడాను టర్న్ అయి పౌలుగా మారిపోయాడు. యేసు ప్రభు కంటే గొప్ప పరిచర్య చేశాడు. మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఎక్కువ ఆశీర్వాదాలు మనం పొందాలంటే మనము ముందుగా దేవునికి మనము ఆయన స్వాధీనంలో మనం ఉండాలి. రెండోది మన హృదయాలు నూతనపరచుకోవాలి ఆయన అన్నట్లుగా. మూడవది ఆ అనుభవంలో ఎప్పుడు జీవిస్తూ ఉండాలి, అంతే. దాన్ని మళ్ళీ కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, పంది మరలా ఆ బురదలో తిరిగినట్లుగా మనం ఉండకూడదు అని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక అలా కాకుండా మనం ఎప్పుడు కూడాను ఈ అనుభవంలో ఉండగలిగినట్లయితే మనము అద్భుతమైనటువంటి ఫలభరితంగా మనం ఈ ఏడాది ఉంటామని దేవుడు జ్ఞాపకం చేశాడు. కాస్త మనం చదివి మనం ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము ఒకసారి తీయండి, 36వ అధ్యాయము 26 నుండి చదివేసేయండి. ఒక్క మారు మనము రివైజ్ చేసుకొని ముగించేద్దాం. అగో అక్కడ ఉన్నటువంటి మొదటి మాట మనం విన్నాము, మాంసపు గుండె అంటే దేవుని యొక్క ప్రేమపూర్వ ఫలభరితంగా ఉండేటటువంటి సదునైనటువంటి భూమి, పంటలు పండడానికి. అక్కడ దేవుడు ఇంకేం చెప్పాడంటే నా ఆత్మను మీ హృదయంలో ఉంచుతాను అని దేవుడు సెలవిచ్చాడు. ఎందుకంటే ఆయన విధి కట్టడాలు ఆదేశ సూత్రాలంతా కూడా నువ్వు పాటించినట్లయితే నువ్వు చాలా సస్యశ్యామలంగా ఉండాలి అని. 65వ కీర్తన యొక్క సారాంశం కూడాను ఇదే. చదువమ్మ కుమార్తె. తర్వాత తర్వాత ఆమె చాలు. విన్నారండి? ఈ ఏడాది ఫలభరితంగా గొప్ప అభివృద్ధిని సాధించాలనుకుంటే గనుక మనము చెప్పుకున్న ఈ 3 అంశాలు కూడాను ఇందులో ఇమిడి ఉంది. ఆయన విధి కట్టడాలు అంతా అనుసరించడానికి నీ హృదయం చాలదు. ఆయన తయారు చేసినటువంటి నూతన క్రియేషన్, నూతనమైనటువంటి సృష్టి నీ యొక్క హృదయాన్ని మాంసపు గుండెగా, తనకు ఇష్టమైనటువంటి గుండెగా ఆయన మారుస్తానని వాగ్దానం చేశాడు కదా, అలా నువ్వు మలచబడాలి. ఆయన ఆజ్ఞ విధి కట్టడాలంతా నువ్వు అనుసరిస్తున్నట్లయితే రాతి తత్వం అంతా కూడా పోయి నువ్వు ఫలభరితంగా ఉండడానికి అది ఏర్పాటవుతావు. అసలు దేవుని యొక్క అసలైన విషయం ఏంటంటే ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడాను అంతా నీకు ఇచ్చి నువ్వు ఇక్కడే ఉండిపోవాలని దేవునికి ఇష్టం కాదు. ఎందుకు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మన ప్రజలకు ఆయన తీసుకొని పోయి కానాన్ని నడిపించడం అంటే దాని యొక్క ఆత్మీయ అర్థం ఈరోజు మనమందరం కూడాను ఈ భూమిలో ఈ ఆశీర్వాదం అంతా కూడాను కలిగి ఉండిపోవడం కొరకు కాదు, పరమకానానికి వెళ్ళాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఇవన్నీ కూడా సెకండరీ. ఇహలోక ఈ యొక్క ఏదైతే ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాలు, డబ్బు, ధనము, ఐశ్వర్యం, మేడ, మిద్దె, ఇల్లు, కొల్లు, తర్వాత ఈ వాహనాలు, ఇవన్నీ కూడా బ్యాంక్ బ్యాలెన్స్, ఆ విదేశాల్లో ఉద్యోగాలు, ఇంకొకటి ఇంకా ఏదైనా కానివ్వండి, ఇవన్నీ కూడా సెకండరీ. కానీ నువ్వు దేవునికి దాసోహమైన స్వాహాలు ఉంటే కనుక, ఇదిగో నూతన క్రియ నీకు జరిగిస్తానంటూ నీ హృదయాన్ని సిద్ధపాటు చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉంటావు. దాన్ని చెప్పడం ఏ విషయంలో నీకు కొరత ఉండదు, కొదువ ఉండదు. ఆ విధంగా నీకు ధాన్యాదులు, పప్పు ధాన్యాలు ఇచ్చి, సమస్తం ఇచ్చి, నీకు రక్షణ ఇచ్చి, తర్వాత నీకు గొప్ప అభివృద్ధి కలుగు చేస్తాను అని దేవుడు అన్నాడు. హల్లెలూయా. అలాంటి గొప్ప కృప మనందరికీ కలగాలంటే కనుక మనం ఈ 3 విషయంలో తీర్మానం చేసుకుందాము, తడు ఉంచుదాము, ప్రార్థన చేసుకుందాం. ఏంటి తీర్మానం అంటే, ప్రభువా నేను ఎప్పటికీ నీ యొక్క స్వాధీనంలో ఉంటానని తీర్మానం చేసుకుందాం. మొదటి మాట, ఈ 2026లో
మన పితరులు పొందినటువంటి పాలు తేనెలు ప్రవహించి దేశానికి వాళ్ళు ప్రవేశించి దీవించబడినటువంటి మాదిరిగా మనము పరలోకంలో ప్రవేశించాలని ఈ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు ఇహమందు అనుభవించే కృపనిచ్చాడు కనుక మన హృదయం అనేటటువంటి ఈ పొలాన్ని ఆయనకు నచ్చినట్లుగా మనము మలచబడి గొప్ప అభివృద్ధి సాధించడానికి ఫలభరితులుగా ఉండడానికి మనము ఆయన స్వాధీనంలో ఉండాలి. రెండోది, మన హృదయం అనేటటువంటి ఈ పొలము ఆయన కోరుకున్నట్లుగా దీన్ని నవీకరించాలి, వినూత్నపరచాలి. తనలాంటి స్వభావం కలిగినటువంటి గుండెగా ఆయన మార్చినప్పుడు ఈ గుండెను మరి ఫలాలు పండడానికి యోగ్యమైనటువంటి భూమిగా మార్చినప్పుడు అద్భుతంగా మనం ఫలిస్తాం కనుక మనం ఆయన కోరుకున్నట్లుగా మనం మలచబడాలి. మూడవదిగా, ఈ అనుభవంలో నువ్వెప్పుడూ ఉండాలి. ఈ అనుభవాన్ని నువ్వెప్పుడు కూడాను విస్మరించకుండా ఈ అనుభవంలో నువ్వు జీవిస్తూ ఉండాలి. నువ్వెందుకు ఈ ఏడాది ఫలభరితంగా ఉండవు? నీకేది కొదవ లేకుండా సమస్తం ఏది ఎందుకు ఉండదు అన్నటువంటి భావన గనుక తీర్మానించుకున్నాం, ప్రభువా ఈ మూడింటి విషయంలో నేను ఈ సంవత్సరం కట్టుబడి ఉంటాను, నీకు నీ స్వాధీనంలోనే నేను ఉంటాను. నా హృదయాన్ని ఫలభరితంగా నేను ఉండటానికి, పరలోకం వైపు వస్తున్నటువంటి అక్రమంలో ఈ భూమి మీద నేను అన్ని ఆశీర్వాదాలు పొందుకోవటానికి, నా హృదయాన్ని నువ్వు నచ్చినట్లు పంటలు పండించుకోవటానికి అనువుగా ఉంటాను ప్రభువా అని మనము కోరుకుందాము, మాటిద్దాం దేవునికి. అలాగే ఎప్పుడు కూడా ఈ అనుభవాల గుండా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకోవటానికి తీర్మానం చేసుకోవాలి. ప్రార్థన. మహోన్నతుడా, మీరు వాక్యాన్ని మాకు అందించారు, మేము విన్నాము. ఈ ఏడాది ఈ 365 రోజులు బహుమానంగా దయాకిరీటంగా మీరు మాకు ఇచ్చారు. మీ జాడలు సారవంతంగా ఉంటాయని మీరు వాగ్దానం చేశారు. భూమిని మీరు ఎలా అయితే గొప్ప మరి ఫలములు పండడానికి యోగ్యమైన దానిగా మీరు ఎలా అయితే చేశారో అలాగే మా హృదయాలు నువ్వు కోరుకున్నట్లుగా మలుచుకొని ఆ అనుభవంలో మేము నిత్యం ఉన్నట్లయితే మా జీవితానికి ఏది కొదవ ఉండదని, ఈ ఏడాది ఏది కూడా అలాంటి కొరతలు ఉండవని ప్రభువు మీరు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానములన్నీ కూడా తీర్మానించినటువంటి మా సంఘ కుటుంబ సభ్యులందరికీ యేసు నామములో సమృద్ధిగా అనుభవించే కృప కలుగును గాక. ఈరోజు వచ్చినటువంటి మా అందరికీ ఈ యొక్క వాగ్దానం ఇచ్చి బలపరిచినందుకు, స్థిరపరిచినందుకు ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ మా ప్రభు అయిన రక్షకుడైన యేసయ్య అతిశ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. సంఘమా, ఇలాగే ప్రార్థనలో ఉండండి.